మీ మెడ నొప్పిని అప్పుడప్పుడు చేయలాగడాన్ని అశ్రద్ధ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ మాధవరెడ్డి, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, కాకినాడ. సాటర్డే ఈవినింగ్ సర్జరీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఓపీ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళే టైంలో నా ఓపీడీలోకి ఒక పేషెంట్ వచ్చారు. ఇలా ఆయన చూసిన వెంటనే ఈయన ఆదివారం ఛాలెంజ్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది. సో పేషెంట్ ఎంఆర్ఐ చూసేసరికి సివియర్ సర్వైకల్ స్టీనోసిస్ అనమాట. అంటే డిస్క్ ప్రొలాప్స్ అయ్యి అతని లెఫ్ట్ హ్యాండ్కి కంప్లీట్గా ఏదైతే కరెంట్ సప్లై, నర్వ్ సప్లై వెళ్తుందో అది కంప్లీట్గా బంద్ అయిపోయింది. సో ఇమ్మీడియట్ ఎమర్జెన్సీగా సర్జరీ ప్లాన్ చేయడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారో ఆయన మాటలోనే విందాం. నా పేరు వెంకటేశ్వర అండి. నాకు నిదట్లో నెడ నొప్పి పట్టింది అనుకున్నామండి. అది అలాగనే డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఒక ఇంజక్షన్ చేశారండి. ముదానికి చేస్తే అది తగ్గలేదండి. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. అప్పుడు ఆ డాక్టర్ గారు రాశారండి. రాస్తే అక్కడికి వచ్చి చూస్తే మెడకు ఉందండి. మెడకు ఉంటే వచ్చి చూసారండి. చూశాక క్యానింగ్ తీసారండి. క్యానింగ్ తీసాక ఇది మెడకు బాబు అని చెప్పారండి. నాకు చెయ్యి లాగుతుందని పైకి పెట్టుకుని ఉండిపోండి. ఇలా కిందకు వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండేదండి. అప్పుడు వచ్చాక నాకు సర్జరీ చేశారండి. సర్జరీ చేసిన ఒక అరగంటకి చెయ్యి మామూలుగా ఉందని నాకు మెలకువలు. ప్రాబ్లమ్ సివియారిటీ ఇంతలా ఉండకుండా ఉండాలి అంటే ఎర్లీ స్టేజెస్లోనే స్పైన్ సర్జన్ కలిసి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ.